కొంచెం కాకపోతే కొంచెమన్నా సామాన్యులకి తెలిసేలాగా రాయండి, లేకపోతే ఎక్కడ ప్రయారిటీ ఇచ్చుకోవాలో అది ఇవ్వండి. అసలు ఎంత దిగజారిపోవడం, అసలు ఈసారి పేపర్లు చదవద్దు. క్రిందసారి ప్రతిసారి ఎన్నికలప్పుడు పేపర్లు చదవడం అంటే బాగా ఇష్టం, ఎందుకంటే వివిధ రాష్ట్రాల వార్తలు అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, అట్లాగే మన రాష్ట్రంలో ఒక పేజీ స్టేట్కి ఇచ్చేవాళ్ళు, ఒక పేజీ నేషనల్కి ఇచ్చేవాళ్ళు, తెలంగాణ అంటే అదొక పేజీ ఇచ్చేవాళ్ళు. తద్వారా ఒక 3 పేజీల్లో ఒక్కొక్క నియోజకవర్గం అక్కడ ఏంటి, అక్కడ జిల్లాల ఈక్వేషన్స్ ఏంటి, ఎన్ని సీట్లు ఏంటి, ఒక రాష్ట్రం ఏంటి, దాని ఈక్వేషన్ ఏంటి, దానిది ఏంటి. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి, కానీ ఇంత దారుణమైనటువంటి స్థితికి దిగజారిపోతాయని నేను ఆంధ్రపత్రికల గురించి అనుకోలేదు. ఇంత అసలు అసహ్యం వేసేస్తుంది. ఎందుకంటే చిన్న చితక సంఘటన, ఎవడో లోకల్గా 2 కార్యకర్తలు కొట్టుకుంటారు, దానికి ఓ హెడ్డింగ్లు వీళ్ళు పెడతా ఉంటారు. ఇవాళ ఈనాడు పెట్టింది, చంద్రబాబు సభకు వెళ్ళారని తెలుగుదేశం పార్టీ కార్యకర్తపై వైకాపా వర్గీయుల దాడి, కుప్పంలో కొట్టేశారు ఇక్కడ అన్నటువంటి. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మరి ఒక్కడిని కొట్టారు అనుకుందాం, వాడికి అవతలోడు వీడికి ఏం కక్షలు తెచ్చినాయో తెలియదు, లేకపోతే వాళ్ళిద్దరికి ఇంటర్నల్ బచ్చాగాళ్ళు 2 కొట్టుకుంటే ఏంటి వాళ్ళిద్దరి వ్యక్తిగత వ్యవహారం. మొత్తం కొట్టేసుకుంటున్నారు. ఇప్పుడు మరి చంద్రబాబు సభలకి లక్షల మంది వస్తున్నారని మనమే చెప్తున్నాం కదా, మరి కత్తులు తీసుకెళ్ళి పొడి చేయాలి అందరినీ. ఎందుకు ఇంత దిగజారిపోయి రాస్తున్నాం ప్రతిదాన్ని? ఇప్పుడు ఏంటంటే నేరేటివ్ థింకింగ్, పాజిటివ్ చంద్రబాబు పట్ల వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి జగన్ పట్ల అపారమైన ద్వేషాన్ని పెంచడం. అసలు ఈ వార్తలు చూస్తుంటే ప్రజలలో ఒక తీవ్ర అసహ్యాన్ని పెంచేసి, ఈ ప్రభుత్వం ఉంటే అసలు ఏమైపోతుందో అని ఒక వణుకు పుట్టించేసి, తద్వారా ఓడగొట్టాలన్నందుకు ప్రతి వార్తని వక్రీకరించి, ప్రతి వార్తని ప్రజల్ని మోసం చేసి, ప్రతి వార్తలో తప్పులు రాసి, ప్రతి వార్తలో దిగజారుడు కథలు నడిపి, అసలు చూస్తుంటే ఆ వార్తలు చదువుతుంటే అర్థమైపోతుంది ఏంటనేది. కానీ వాళ్ళు మాత్రం నిస్సిగ్గుగా రాసుకొస్తున్నారు. సామాన్యులైనటువంటి వాళ్ళు కాదు, చదువుకున్న వాళ్ళని మూర్ఖులుగా తయారు చేసేటటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పోకడ. దీని నుంచి రక్షణ ఎక్కడుందో అర్థం కావట్లేదు.